మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. గురుగారు నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంటి ముఖద్వారం ముందు ఏం పెట్టాలి అంటారు గురుగారు? సాధారణంగా వస్తాము, ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే చెప్పులైతే ఎడం వైపు ఆర్ కుడి వైపు వదిలేస్తూ ఉంటాము. ఫ్లాట్స్ మేబీ మాక్సిమం అలాగే జరుగుతూ ఉంటుంది. కొందరు పద్ధతిగా ఫాలో అయ్యారు, సైడ్కి వదలడం అలా పాటిస్తున్నారు. కానీ ఎక్కువగా చెప్పులతో అలా వెళ్తారు. కొందరు కొత్తగా ఈ మధ్యగా రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ అలా రకరకాల రెమెడీస్ అయితే మేము వంతు చేస్తూ వస్తున్నాం గురుగారు. శాస్త్రం వాస్తు ప్రకారం అందరికీ కూడా మంచి జరగాలి, మేము ఇంటిల్లిపాది బాగుండాలి అంటే వాస్తు ప్రకారం ముఖద్వారం దగ్గర ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు, ఏవి పెడితే బాగా జరుగుతుంది, ఏవి అస్సలు పెట్టకూడదు, ఆ వివరణ తెలుసుకుందాం గురువు గారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా మొట్టమొదటి పాయింట్ తీసుకుంటే కనుక చెప్పులు వదిలేస్తూ ఉంటారు పిల్లలు. ద్వారానికి అటైనా ఇటైనా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ ద్వారానికి ఈశాన్యం వైపు మాత్రం పెట్టకూడదు చెప్పులు, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యం ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ద్వారం ఉందనుకోండి మీది, అప్పుడు ఎటువైపు పెడితే అది ఎక్కువ ఈశాన్యం అవుతుందో అటువైపు మాత్రం అసలు పెట్టకండి దయచేసి. వీలైనంత మట్టుకు ఇంటి కానించి కాకుండా ఇంటి అవతల వైపు ఉండే గోడ కానించి పెట్టుకోవడం మంచిది. కొంచెం మరీ ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా పెట్టుకోండి. ఇది ప్రధానంగా మీరు పాటించవలసిన విషయం. అయితే ఇంటి ముందు కొంతమంది మొక్కలు పెంచుకుంటారు, ఇట్లా ఉంటాయి కదా, అవి ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కోసారి కొన్ని మెట్లు డైరెక్ట్గా ఇంటికి వస్తాయి ఎదురుగా, కొన్ని అపార్ట్మెంట్స్లో అలా మెట్లు ఎక్కగానే వెంటనే డోర్ ఉంటుంది. కొన్ని చిన్న అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అలా ఉండదు, కానీ చిన్న చిన్న అపార్ట్మెంట్స్, ఓల్డ్ అపార్ట్మెంట్స్లో అలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇంటి బయట ద్వారం బయట 2 మొక్కలు కనుక, చిన్న చిన్న మొక్కలు కనుక అటు ఇటు పెట్టుకుంటే ఆ మెట్లు వచ్చి ఆ ఇంటికి ఉండే ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ దోషం అనేటువంటిది తగ్గుతుంది. ఇక ఇంటి లోపల పెట్టుకునేటువంటి విషయాల్లో పర్టికులర్గా కొంతమంది మీరు ఇందాక అన్నట్టుగా క్రిస్టల్ రిలేటెడ్ సంబంధించినవి ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అయితే అది ప్రతిసారి ఎక్కడ పెట్టాలి అంటే సౌత్ డోర్స్ ఉండే వాటిలో పెట్టకూడదు. ఇంటి మొత్తానికి ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో ఫ్లవర్స్ వేసి మధ్యలో తావేలు పెట్టి ఇట్లా పెడతారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండే వాళ్ళ ఆలోచన విధానంలో క్లారిటీ పెరుగుతుంది. ఇక అదేవిధంగా కొంతమంది తెలియక ఇంటి బయట ద్వారానికి దేవతా సంబంధించినవి పెడుతుంటారు. అలా ఎప్పుడు కూడా ఇంటి బయట దేవతా సంబంధించినవి పెట్టకూడదు. ఎందుకంటే ద్వారపాలకులు కాదు కదా వాళ్ళు. ఇంటి లోపల పెట్టుకోండి, తప్పలేదు. ఇంటి లోపల మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నమస్కారం చేసుకోవడానికి ఇంటి ద్వారం పక్కన పెట్టుకోండి, లోపల వైపు. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్, వెళ్ళేటప్పుడు నేను ఆ పరమాత్మను తలుచుకొని వెళ్ళాను, పాజిటివ్ ఫీలింగ్ అనే కాదు, నిజంగానే ఆ పరమాత్మ మనం రక్షిస్తాడు. అలా అనుకోని కనుక బయలుదేరినట్లయితే ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. పెట్టకపోవడమే మంచిది, గుర్తుపెట్టుకోండి. అది పెట్టకూడదు, ఇంకా పెట్టకపోవడమే అనేది కూడా కాదు, అసలు పెట్టకూడదు. పరమాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు టెంపుల్స్ లో కానీ ఎక్కడ లోపల ఉంటుంది, బయట ఉండదు. బయట ఉండే గోపురాల మీద ఉండేది అది వేరు. గోపురం కోసం మీరు చేసే ఆ ఎనర్జీ వేరు. ఆ గోపురం సంబంధించిన ఆగమ శాస్త్రం పరంగా అది వేరు. మీది గృహం, గోపురం కాదు కదా, మీది గుడి కాదు కదా, ఇల్లు. ఇంటి లోపల మీరు స్థానం ఇవ్వాలి, ఇంటి బయట పెట్టేయడం ఏంటి? సో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అది. అలాగే మనం ద్వారం బయట ఏం పెట్టుకోవాలనే కాన్సెప్ట్ కంటే ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ద్వారం ఎక్కడ పెట్టాలి. ఇంటి ద్వారం పదాన్ని బట్టి నిర్ణయించాలి అనేటువంటిది విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో విశ్వకర్మ చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే అసలు మనకి ఏ పదాలు అంటే 3-4 పదాలు, ప్రతి దగ్గర 3-4 పదాలు మంచివి. మనం 9 భాగాలుగా చేస్తాం ఒక ఇల్లు యొక్క విస్తీర్ణత, అటు ఇటు 4 పక్కలా చూసుకుంటే. ఆ 9 భాగాల్లో 3వ భాగము, 4వ భాగము, కొంతమంది 8 భాగాలు చేస్తారు. దానికి చాలా లెక్కలు ఉన్నాయి. 8 భాగాలు కూడా చేయొచ్చు. 8 4 32, 32 పదాలుగా తీసుకొని కూడా చేస్తారు. అలాగా 3-4 పదాలు గనక పెట్టినట్లయితే మంచిది. ప్రతి దిశ అంటే ఈశాన్యం నుంచి 3వ పదము, 4వ పదము, ఆగ్నేయం నుంచి 3వ పదము, 2వ పదం కూడా పనికి వస్తుంది ఆగ్నేయంలో అయితే. ఆగ్నేయం నుంచి 2వ పదము, 3వ పదం, 4వ పదం. అలాగే నైరుతి నుంచి 3-4 పదాలు, వాయువ్యం నుంచి కాదు తీసుకోవాల్సింది. వాయువ్యం మూల W8 కనుక వస్తే మంచిదే మళ్ళీ ఇది. అలాగే వాయువ్యం నుంచి 3-4 పదాలు పనిచేస్తాయి. అలా దాన్ని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? రఫ్గా చేయకూడదు ఎప్పుడు కూడా. మీరు ఆ స్థలంలోకి వెళ్ళి ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు స్థల శుద్ధి అంటారు. అంటే ఆ స్థలం ఎలా ఉంది దాని స్మెల్ చూస్తారు. స్మెల్ చూసి అక్కడ ప్రశ్న వేసుకొని స్థలంలో ఏమైనా
మనకి శల్యాలు ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని జంతువులు చనిపోయినవి అవి ఉంటాయి చూసారా, అవి కూడా బాధను కలిగిస్తుంటాయి ఇంట్లో. అలాగే కట్టుకుంటాయి. అలాంటప్పుడు అలాంటివి ఏమీ లేవు అనుకున్నాక అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 ఫీట్ల వరకు నేలను మొత్తం తీసేసి మట్టి మొత్తం తీసి మళ్ళీ ఫ్రెష్ మట్టి వేస్తారు. అప్పుడు 6 ఫీట్ల వరకే ఉంటుంది. మనిషి హైట్ ఎంత ఉంటాడో అంతవరకు దాని ప్రభావం ఉంటుంది, లోతు వరకు కూడా. అది మరి అపార్ట్మెంట్కి అయితే అలాంటివి ఏం అక్కర్లేదు. కాకపోతే అపార్ట్మెంట్కి కనుక ఒకవేళ మీరు ఈ ఆల్రెడీ ఉన్నదే కొనేసుకున్నాము, అప్పుడు డోర్ పదం సరిగ్గా పడలేదు. ఎందుకంటే ఇంటి ప్లాన్ నీట్గా గీసి అది ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూసుకొని, గ్రిడ్ ఎలా ఉందో చూసుకొని, మీరు ఏదైతే మనకి శక్తి చక్రం ఉంటుంది, డిగ్రీస్ని బట్టి శక్తి చక్రం అసలు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, ఇటు నార్త్ వైపు ఒక 10 to 20 degrees టిల్ట్ అయింది, లేకపోతే ఇటువైపు టిల్ట్ అయింది అన్నది చూసుకొని ఆ శక్తి చక్రాన్ని బట్టి ఎక్కడ ఏ పదం వచ్చింది. ఒకవేళ ఆల్రెడీ పదం బాగాలేని ఇంట్లో ఉన్నాం, మనం ఇబ్బంది పడుతున్నాము, అప్పుడు డోర్ ఏమి మనం తీసేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. డోర్ అలాగే ఉంచి ఉంటాయా గురుగారు? అలాంటి సందర్భాల్లో తెలుస్తుంటుంది. నా ఇంటికి ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంటికి మనం వెళ్ళాము, అక్కడి నుంచి అంతా నెగిటివ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే ఆ ఇల్లు వల్ల కొంత ప్రభావం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏంటి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు బాగానే ఉందండి కానీ 2-3 years నుంచి ఆ ఇంట్లో బాగాలేదంటారు. అప్పుడు ఆ ఇల్లు వల్ల కాదు. అసలు ఇల్లు ఎప్పుడైనా సరే మీరు వెళ్ళిన వెంటనే చూపిస్తుంది ఎఫెక్ట్. వెళ్ళిన వెంటనే వెళ్ళక ముందు నుంచే చూపిస్తూ ఉంటుంది ఎఫెక్ట్. అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి. ఆ ఇంటికి వెళ్ళే ముందు కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి, వెళ్ళంగానే ఏదో జాబ్ పోతుంది, లేకపోతే ఏదో గొడవలు అవుతాయి, రిలేషన్స్తో దూరం అవుతుంది, అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా వెళ్ళిన వెంటనే వెళ్ళిన ఒక 2-3 సంవత్సరం తర్వాత ఇంటికి సంబంధం లేదు. వెళ్ళినప్పుడు చాలా బాగుందండి కానీ అలా ఉందంటే సంబంధం లేదు. అయితే ఇందులో ప్రధానంగా మనకి డోర్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఇల్లు అయినా మనకి పాజిటివ్ ఫలితాలు ఇవ్వాలంటే ఆ డోర్ పాయింట్ని చెక్ చేసుకునేటువంటి విధానం నేను ఇందాక చెప్పినట్లుగా నీట్గా ప్లాన్ గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసుకుని ఆ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ పదం ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. అలా లేని పక్షంలో మనం దాన్ని చిన్న మెటల్తో దాన్ని బ్లాక్ చేసి ఇంకో దగ్గర ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అక్కడ మనం ఓపెన్ కూడా చేయొచ్చు. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ప్రదేశాల్లో మీరు ఇల్లు మనకి తలుపు తీసేసి గుమ్మం తీసి మళ్ళీ పెట్టడం కుదరదు, ఒప్పుకోరు, బారు అదంటారు ఇదంటారు. కాబట్టి ఆ రకంగా మనం చేసుకొని మనం ఇంకా చిన్న టిప్స్ ఏమైనా ఫాలో అవ్వచ్చా గురువు గారు? లైక్ గుమ్మానికి ఎదురుకుండా ఏం పెట్టొచ్చు అలా చిన్నగా? గుమ్మానికి ఎదురుగా అంటే ఒకటేనమ్మా, దిష్టి తగలకుండా అయితే బయట దిష్టికి సంబంధించిన బొమ్మ లేకపోతే దిష్టికి సంబంధించినటువంటి గుమ్మడికాయ కడతారు. లోపల వైపు అయితే మీరు ఒకటే గుమ్మము గనక మీకు సరైన పాయింట్ లో ఉంటే అదేమీ చాలా శరీరం. ఇప్పుడు పాయింట్ సరిగా లేకుండా మీరు ఎన్ని పెట్టినా పెద్దగా ఫలితం ఉండదు. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి. కొందరు రెంట్ ఉంటారు, కొందరు చేసుకోలేని సిచ్యుయేషన్ లో, కొందరు డబ్బులు అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారు, మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను పలానా డ్రెస్ వేసుకున్నాను కాబట్టి సక్సెస్ అయిపోతాను, లేకపోతే నేను పలానా వెహికల్ మీద వెళ్ళాను కాబట్టి సక్సెస్ అవుతానంటే అదంతా కూడా ఊరికే మీరు షో ఆఫ్ చేసుకోవడానికే. కానీ నిజంగా ఇప్పుడు నేను పలానా పెన్తో రాసిన ఎగ్జామ్ సక్సెస్ అవుతాను అంటారు, వస్తే సక్సెస్ అవుతాను. మీరు అప్పుడు పెన్ కాదు పెన్సిల్తో రాసిన సక్సెస్ అవుతారు అక్కడ. అలా ఏంటంటే డోర్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ అడిషనల్గా యాడ్ అవుతాయి. మంచి పెన్ అనుకోండి, ఆకుండా రాసింది మీకు టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్ మొత్తం రాయగలుగుతారు. అట్లా ఇవన్నీ అడిషనల్ అవుతాయి కానీ మెయిన్ డోరే ముఖ్యం అన్నిటికంటే కూడా. మీరు చెప్పిన అవి అయితే ఫాలో అయితే తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.